ఇక్కడ మనకి ఏవి ఇచ్చారంటే నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్లో గ్రేటెస్ట్ పవర్స్ని ఒక నెంబర్ కింద రాస్తే ఆ నెంబర్లో ఉండే గ్రేటెస్ట్ నెంబర్స్ ప్రోడక్ట్ని ఏమంటారు? సపోజ్ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్లో గ్రేటెస్ట్ పవర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. నేను ఏం రాసుకుంటానంటే 2 క్యూబ్ అని రాసుకుంటాను. ఇంటూ 3 స్క్వేర్ ఉంది, 3 ఉంది. 3 స్క్వేర్ పెద్దది కదా 3 కన్నా, అంటే 3 స్క్వేర్ రాసుకుంటాను. ఇంటూ 4 ఉంది, 4 స్క్వేర్ ఉంది. ఏం రాసుకుంటాను? 4 స్క్వేర్. ఇలాగా అన్ని గ్రేటెస్ట్ పవర్స్ని తీసుకుని ఒక కామన్ నెంబర్ కింద రాసుకుంటే ఆ నెంబర్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆ నెంబర్ని ఎల్సిఎం అంటారు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. ఒకవేళ ఇవే నెంబర్స్ నుంచి స్మాలెస్ట్ పవర్స్ తీసుకుని రాసుకుంటే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది. స్మాలెస్ట్ పవర్ ఏది? 2 స్క్వేర్. ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 ఉంది. స్మాలెస్ట్ పవర్ ఎంత? 3. ఇంటూ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 స్క్వేర్ ఉంది. స్మాలెస్ట్ పవర్ ఎంత? 4. ఇలాగ స్మాలెస్ట్ పవర్స్ని తీసుకుని రాసుకుంటే ఆ ప్రోడక్ట్ని, ఆ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ని, ఆ నెంబర్ని ఏమంటారు? హెచ్సిఎఫ్. ఆ నెంబర్ని హెచ్సిఎఫ్. ఈ సమ్లో 72 అనే నెంబర్కి 108 అనే నెంబర్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూజ్ చేసి మనం ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 72కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి? 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. 72 అనేది 2 అనే ప్రైమ్ నెంబర్లో పోతుందా? పోతుంది. 36 టైమ్స్. 36 అనేది 2 అనే ప్రైమ్ నెంబర్లో పోతుందా? పోతుంది. 18 టైమ్స్. 18 అనేది 2 అనే ప్రైమ్ నెంబర్లో పోతుందా? 9 టైమ్స్. 9 అనేది 2లో పోతుందా? పోవట్లేదు. కాబట్టి 3 అనేది 9లో 3 టైమ్స్. 3 అనేది 3 1 జా 3. సో 72 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాసుకోవచ్చు? 2 ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3. 2 పవర్ 3. 2 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 3. 3 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 3 పవర్ 2. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 108. 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 108 అనేది 2 టేబుల్లో పోతుందా? పోతుంది. ఎన్ని టైమ్స్? 54 టైమ్స్. 54 అనేది 2 టేబుల్లో పోతుందా? పోతుంది. 27 టైమ్స్. 27 అనేది 2 టేబుల్లో పోతుందా? పోవట్లేదు. 3 టేబుల్లో పోతుంది. 9 టైమ్స్. 3 9 జా 27. 9 అనేది 3 టేబుల్లో పోతుందా? పోతుంది. 3 టైమ్స్. 3 అనేది 3 టేబుల్లో 1 టైం పోతుంది. సో వీటిని ఎలా రాసుకోవచ్చు? 108కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత? 2 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 3 క్యూబ్. ఈ రెండాట్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం అంటే ఏదైతే ఎక్కువ వాల్యూ ఉందో, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 అనేది ఇక్కడ ఎక్కువ టైమ్స్ ఉంది. 2 పవర్ 3 ఉంది. ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైతే ఎక్కువ నెంబర్ ఉందో ఆ నెంబర్ వేసుకుంటాం. 2 పవర్ 3 ఇంటూ 3 అనేది ఇక్కడ 2 టైమ్స్ ఉంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. ఎక్కువ ఉన్నది వేసుకోవాలి కాబట్టి 3 పవర్ 3. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 3 టైమ్స్. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 3 టైమ్స్. 3 ఇంటూ 3 ఇంటూ 3. 2 2 జా 4. 4 2 జా 8. 8 3 జా 24. 24 3 జా 72. 72 3 జా 216. సో ఆన్సర్ ఎంత? 216. ఎల్సిఎం ఆఫ్ 72 అండ్ 108 ఈస్ 216. 216 అనేది 72 టేబుల్లో పోతుంది అండ్ 216 అనేది 108 టేబుల్లో పోతుంది. సో ఎల్సిఎం ఎంత? 216. ఇప్పుడు మనం 306 అండ్ 657 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఈ రెండు ఒకే టేబుల్లో పోవాలి. ఆ టేబుల్ అనేది అన్ని టేబుల్స్ కన్నా పెద్దదై ఉండాలి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వీటికి మనం ఏం చేద్దాం?
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేద్దాం. 306కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్గా కలిగి ఉండాలి కదా. ఆ ప్రైమ్ నెంబర్స్ ఇవి 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. 306 అనేది 2 అనే ప్రైమ్ నెంబర్లో పోతుందా? పోతుంది. ఎనీ టైమ్స్? 153 టైమ్స్. 153 అనేది 2 టేబుల్లో పోతుందా? పోవట్లేదు. 3 టేబుల్లో పోతుంది. 3 5 = 15, 3 1 = 3 అంటే 51 టైమ్స్ పోతుంది. 51 అనేది 2 టేబుల్లో పోదు కానీ 3 టేబుల్లో పోతుంది. ఎన్ని టైమ్స్? 17 టైమ్స్. ఇంకా 17 అనేది ప్రైమ్ నెంబర్. 17 1 = 17. 17 అనేది 17లో 1 టైమ్స్ పోతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కాబట్టి 2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2^1 1 టైమే ఉంది. ఇంటూ 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 times into 17 అంటే 2 × 3² × 17. ఇప్పుడు 657కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది 2 టేబుల్లో పోతుందా? 657 అనేది పోవట్లేదు. 2 టేబుల్లో పోవాలంటే లాస్ట్ నెంబర్ అనేది 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అయి ఉండాలి. సో ఇక్కడ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ లేదు కాబట్టి ఈ నెంబర్ అనేది 2 టేబుల్లో పోవట్లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? 3 టేబుల్లో పోతుందా? పోతుంది. ఎనీ టైమ్స్? 3 2 = 6, 3 1 = 3, 3 9 = 27. 3 × 2 19 = 657. ఇప్పుడు 219 అనేది 2 టేబుల్లో పోతుందా? పోవట్లేదు. 3 టేబుల్లో పోతుంది. ఎనీ టైమ్స్? 73 టైమ్స్. ఇంకా 73 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 73 అనేది 73 టేబుల్లోనే 1 టైం పోతుంది. సో ఇది ఎలా రాసుకోవచ్చు? 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 3 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 3^2 × 73. సో ఈ రెండాటికి HCF ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం వాల్యూ ఏదైతే ఉందో వాల్యూ అనేది రాసుకోవాలి. ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 2 ఉందా? లేదు. 2 అనేది 2 చోట్ల ప్రజెంట్ అయి ఉంటేనే రాసుకోవాలి. 2 అనేది ఎక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి 2ని రాసుకోండి. 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? ఇక్కడ 3^2 ఉంది, ఇక్కడ 3^2 ఉంది కాబట్టి 3^2 రాసుకుంటాం. 17 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి రాసుకో. 73 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి రాసుకో. కాబట్టి మనకు ఉన్న వాల్యూ ఎంత? 3² అంటే 3 × 3 అంటే మన HCF ఎంత? 9. సో అవర్ ఆన్సర్ ఈజ్ 9. ఈ ప్రాబ్లంలో మనకి HCF ఆఫ్ 10, 20 అండ్ 30 అనేది ఎంత ఇచ్చారు? k² - 6 ఇచ్చారు. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి నెంబర్స్ తెలుసు కాబట్టి HCF అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 10కి 20కి 30కి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి HCF అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తాయి. ఆ డివైడ్ చేసిన నెంబర్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నెంబర్స్ అని రాసుకుంటాం. సో 10 అనేది 2 టేబుల్లో పోతుందా? పోతుంది 5 టైమ్స్. 5 అనేది 5 టేబుల్లో 1 టైమ్స్ అంటే 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 5 2 1 టైము 5 1 టైం. అండ్ మరి 20కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత? 2 అనేది 20లో 10 టైమ్స్ పోద్ది. 2 అనేది 10లో 5 టైమ్స్. 5 అనేది 5లో 1 టైమ్స్ అంటే 2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 2² × 5. తర్వాత 30లో 2 అనే ఫ్యాక్టర్ పోతుందా? పోతుంది 15 టైమ్స్. 15లో 3 అనేది పోతుంది 5 టైమ్స్. 5 1 = 5. 2 × 3 × 5. వీటికి HCF ఎంత వచ్చింది? దీంట్లోని 2 ఉంది, దీంట్లోని 2² ఉంది, దీంట్లో 2 ఉంది. HCF అంటే మినిమం వాల్యూ కదా. అంటే మూడాటిలో కామన్గా మనకి ఏముంది? 2 ఉంది కాబట్టి 1 2 ఇంటూ 5 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 1 టైం ఉంది. మూడాటిలో కామన్గా 5 ఎన్నిసార్లు ఉందో అన్నిసార్లు వేసుకోవాలి. అంటే 5 1 టైం ఉంది. మూడాటిలో కామన్గా 2 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం ఉంది కాబట్టి 1 2 వేసుకున్నాం. మూడాటిలో 5 అనేది కామన్గా 1 టైం ఉంది కాబట్టి 1 టైం వేసుకున్నాం. ఇంకా ఇక్కడ 3 ఉంది కానీ రిమైనింగ్ వాటిల్లో 3 లేదు కాబట్టి ఇంకేమి ఫ్యాక్టర్స్ అనేవి రావు. కాబట్టి HCF ఎంత వస్తుంది? 2 5 =
10. ఇది దేనికి ఈక్వల్? కే స్క్వేర్ మైనస్ 6కి ఈక్వల్. కే స్క్వేర్ మైనస్ 6 ఈక్వల్స్ టు 10. ఈ మైనస్ 6 అటెప్కి వెళ్తే ప్లస్ 6 అవుతుంది. కే స్క్వేర్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 6. కే స్క్వేర్ ఈక్వల్స్ టు 16. ఈ స్క్వేర్ అనేది అటెప్కి వెళ్తే ఏమవుతుంది? కే స్క్వేర్ ఈక్వల్స్ టు 16 కదా. ఈ స్క్వేర్ అనేది అటెప్కి వెళ్తే ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 16. కే ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 16 అలా రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ 4 ఇంటూ 4. 4 2 టైమ్స్ ఉంది కాబట్టి రూట్ అనేది క్యాన్సిల్ అయ్యి 4 ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చు? 1 టైమ్స్. అంటే రూట్ 16 వాల్యూ ఎంత? 4. సో కే వాల్యూ ఎంత? 4. ఇక్కడ మనకి 12, 18 అనే నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. 12, 18 అనే నెంబర్స్కి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 12, 18. ఈ రెండాటిలో కామన్గా పోయే టేబుల్ ఏంటి? 2. 2 6 = 12, 2 9 = 18. ఈ రెండాటిలో కామన్గా పోయే టేబుల్ 3 2 = 6, 3 3 = 9. ఈ రెండాటిలో ఏమన్నా టేబుల్ పోతుందా? కామన్గా పోవట్లేదు. కాబట్టి 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3. 2 3 = 6, 6 2 = 12, 12 3 = 36. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటి? బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మెథడ్ 2 అంటే 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 2 6 = 12, 2 3 = 6, 3 1 = 3. అండ్ 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 2 9 = 18, 3 3 = 9, 3 1 = 3. 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? 2 స్క్వేర్ ఇంటూ 3. 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 స్క్వేర్. వీటిల్లో మ్యాక్సిమం ఏ వాల్యూ అయితే ఉందో వాల్యూ రాసుకుంటాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. రెండాటిలో మ్యాక్సిమం ఏది? 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. రెండాటిలో మ్యాక్సిమం ఏంటి? 3 స్క్వేర్. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. 2 2 = 4, 4 3 = 12, 12 3 = 36. ఇది అనదర్ మెథడ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 9/14, 3/7 అనే నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఫ్రాక్షన్ ఫార్ములా ఇచ్చి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమంటే పైన ఉన్న నెంబర్స్కి అంటే 9/14, 3/7లో ఏవైతే న్యూమరేటర్స్ ఉంటాయో ఆ న్యూమరేటర్స్కి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏవైతే డినామినేటర్స్ ఉంటాయో డినామినేటర్కి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 9, 3కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ 9, 3. 9, 3లో కామన్గా ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్. 3 3 = 9, 3 1 = 3. ఇంకా ఫర్దర్గా 3, 1లో ఏ టేబుల్ పోవట్లేదు కాబట్టి వీటిని మల్టిప్లై చేసేస్తే 3 ఇంటూ 3 ఇంటూ 1. 3 3 = 9, 9 1 = 9. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? 9, 3కి 9. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 14, 7 ఫైండ్ అవుట్ చేయాలి. 14, 7కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 14కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 7 = 14, 7 1 = 7. 7కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 7 1 = 7. 2 ఇంటూ 7 ఇంటూ 1, 7 ఇంటూ 1. ఈ రెండాటిల్లో కామన్గా ఉండే వాల్యూ మాత్రమే తీసుకోవాలి. 7 7 అంటే వాల్యూ ఎంత? 7. హెచ్సిఎఫ్ ఆఫ్ 14, 7 ఎంత అవుతుంది? 7. దేర్ఫోర్ 9, 3కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 9/14, 7కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 7. 9/7. ఆన్సర్ ఈజ్ 9/7. ఇప్పుడు 12, 18 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ కానీ జీసీఎఫ్ కానీ జీసీడీ కానీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాక్చువల్లీ హెచ్సిఎఫ్ అన్నా జీసీఎఫ్ అన్నా జీసీడీ అన్నా ఒకటే. సో ఈ హెచ్సిఎఫ్ని లేకపోతే జీసీఎఫ్ని లేకపోతే జీసీడీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 6 = 12, 2 3 = 6, 3 1 = 3. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 9 = 18, 3 3 = 9, 3 1 = 3. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వచ్చింది? 2 ఇంటూ 2 ఇంటూ 3. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఇంటూ 3 ఇంటూ 3.
ఈ రెండాటిలో కామన్గా వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి 2 1 టైం రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి 3 1 టైం రాసుకోవాలి. ఇంకా 2 ఏమన్నా ఉందా? ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 2 లేదు, ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు, కాబట్టి ఇంకే వాల్యూస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. 2 3 జార్ 6 అంటే హెచ్సిఎఫ్ లేకపోతే జీసీఎఫ్ లేకపోతే జీసీడీ ఆఫ్ 12, 18 వాల్యూ ఎంత? 6. 12, 18 హెచ్సిఎఫ్ అంటే ఏదైతే పెద్ద టేబుల్ 12, 18లో పోతుందో ఆ టేబుల్ని ఫైండ్ అవుట్ చేయడమే. ఆ టేబుల్ ఎంత? 6. ఈ రెండు నెంబర్లో కామన్గా పోయే పెద్ద టేబుల్ ఎంత? 6. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే P1, P2, P3 అండ్ సో ఆన్ Pn అనే నెంబర్స్, ఇన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అనేవి కో ప్రైమ్స్ అంట. అయితే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. కో ప్రైమ్స్ అని ఎప్పుడు అంటామంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు 1 ఉంటేనే ఏమవుతాయి? ఈ నెంబర్స్ అన్నట్లు హెచ్సిఎఫ్ అనేది 1 ఉంటేనే అవి కో ప్రైమ్స్ అవుతాయి. కాబట్టి హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత? 1. ఎందుకు కో ప్రైమ్స్కి హెచ్సిఎఫ్ అనేది 1 ఉంటుందంటే ఈ నెంబర్స్ అన్నీ కామన్గా ఒకే ఒక టేబుల్లో పోతాయి. ఆ టేబుల్ 1. ఇప్పుడు మనకి P1, P2, P3 అండ్ సో ఆన్ Pn అనే నెంబర్స్ కో ప్రైమ్స్ అని ఇచ్చాడు. అయితే వాటి యొక్క ఎల్సిఎం ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ మనం ఇచ్చిన ప్రతి నెంబర్లోని మనం ఏదైతే ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ నెంబర్ అనేది పోవాలి. అంటే మనం ఫైండ్ అవుట్ చేసే ఎల్సిఎం అనేది P1లో పోవాలి, P2లో పోవాలి, P3లో పోవాలి అండ్ సో ఆన్ Pnలో కూడా పోవాలి. అలా పోవాలంటే వీటిలన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్నే మనం ఎల్సిఎం కింద తీసుకుంటాం. అప్పుడు మాత్రమే ఈ P1 అనేది మొత్తం ఈ టోటల్ నెంబర్లో పోతుంది, P2 అనేది ఈ టోటల్ నెంబర్లో పోతుంది, P3 అనేది టోటల్ నెంబర్లో పోతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 1001 అంటే 1001 అనే నెంబరు, 1002 అనే నెంబరు, ఆ రెండు నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఈ రెండు నెంబర్స్ ఎలా కనబడుతున్నాయి? పక్కనే ఉన్నాయి. 1001 పక్కన 1002. కాబట్టి వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఏమవడానికి ఛాన్స్ ఉంది? 1. ఎందుకంటే ఈ రెండాటిలో కామన్గా 1 టేబుల్ తప్ప ఇంకే టేబుల్ అనేది పోవడం లేదు. ఈ రెండాటిలో కామన్గా 1 టేబులే పోతుంది కాబట్టి అదే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ మనకి 208 అండ్ 209 అనే పక్క నుండి నెంబర్స్ ఇచ్చారు. దానికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనం ఏదైతే నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో నెంబర్ అనేది 208లోని పోవాలి అండ్ 209లోని పోవాలి. అలా పోవాలంటే ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది ఈ రెండాటితో మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? 208 ఇంటూ 209. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు? 7, 8, 9 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 7, 8, 9 అనే నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మూడు పక్క నుండే నెంబర్స్, అంటే ఈ మూడాటిల్లో కామన్గా మనకి ఏ టేబుల్ పోతుందంటే ఓన్లీ 1 టేబుల్ మాత్రమే పోతుంది, రిమైనింగ్ ఏ టేబుల్స్ పోవు. ఇలా పక్క నుండే నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఖచ్చితంగా దాని యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఓన్లీ 1 మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇవి 1లో తప్ప కామన్గా ఇంకే టేబుల్లోని పోవు. ఇక్కడ మనకు సమ్లో ఏమి ఇచ్చారంటే 6, 7 అనే నెంబర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఈ 6 టేబుల్లోని పోవాలి అండ్ 7 టేబుల్లోని పోవాలి. ఈ రెండు టేబుల్లోని కామన్గా పోయే నెంబర్ ఏది ఉంది? 6తో 7ని మల్టిప్లై చేస్తే, ఎందుకంటే ఇవి రెండు పక్కన ఉండే నెంబర్స్ కదా, కాబట్టి వీటిల్లో కామన్గా పోయే టేబుల్ ఏది ఉండదు. కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్గా ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అనేది వస్తుంది. 6, 7 జార్ ఎంత? 42. ఇదే లీస్ట్ నెంబర్, ఈ రెండాటిలో పోయే లీస్ట్ నెంబర్. ఇలా పక్కగా ఉన్న నెంబర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఆ నెంబర్స్ని మల్టిప్లై చేసేస్తే మనకు కావాల్సిన లీస్ట్ కామన్ మల్టిపుల్ అనే నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకు సమ్లో ఏమి ఇచ్చారంటే n+1 అనే 2 నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది
ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పారు. ఎన్ అనే నెంబరు n+1 అనే నెంబరు పక్క నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ n10 అయితే n+1 అనేది 11 అవుతుంది. n5 అయితే n+1 అనేది ఏమవుతుంది 6 అవుతుంది. అలా పక్కన ఉండే నెంబర్స్. మనకేం తెలుసు, ఏవన్నా 2 నెంబర్స్ అనేవి పక్కన ఉంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది ఆల్వేస్ ఎప్పుడు ఏమవుతుంది 1. ఎందుకంటే ఈ రెండాటిల్లో కామన్గా 1 టేబుల్ మాత్రమే పోతుంది, ఇంకే టేబుల్స్ పోవు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 891, 1215, 1377 ఈ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది k² అని ఇచ్చారు. అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఈ 3 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి. అంటే ఈ 3 నెంబర్స్లో చిన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తీసుకోవాలి, ఆ నెంబర్తో ఇంకో నెంబర్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు 891తో 1215ని డివైడ్ చేస్తాను. 891 1s are 891. 5లోంచి 1 తీస్తే 4, 11లోంచి 9 తీస్తే 2, 11లోంచి 8 తీస్తే 3, 324 వచ్చింది. ఈ 324తో ఈ 891ని డివైడ్ చేస్తాను. ఎలా చేస్తే మనకి హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. 324 2s are 6, 48. 11లోంచి 8 తీస్తే 3 వస్తుంది. 8లోంచి 4 తీస్తే 4 వస్తుంది. 8లోంచి 6 తీస్తే 2. అలా ఈ 324ని 243తో డివైడ్ చేస్తాను. 243 1s are 243. 4లోంచి 3 తీస్తే 1. 12లోంచి 4 తీస్తే 8. ఈ 81తో ఈ 243ని డివైడ్ చేస్తాను. 81 3s are 243. 0 అంటే ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. అంటే మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ ఎంత 81. కానీ ఓన్లీ ఈ 2 నెంబర్స్కి మాత్రమే 81 అనేది హెచ్సిఎఫ్. మరి ఈ థర్డ్ నెంబర్కి హెచ్సిఎఫ్ 81 కాదంటే 81తో దీన్ని డివైడ్ చేయాలి. 81 ఏమో డివైజరు, 1377 ఏమో డివిడెండ్. 81 1s are 81. 7లోంచి 1 తీస్తే 6, 13లోంచి 8 తీస్తే 5, 7. 81 7s are 567. 567లోంచి 567 తీస్తే 0. అంటే 81 17 times 1377. కాబట్టి నాకు ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 81 వచ్చింది. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎంత అని ఇచ్చారు k² అని ఇచ్చారు. అంటే k² = 81 అని ఈక్వల్ చేసుకోవచ్చు కదా. ఇది హెచ్సిఎఫ్ఏ, ఇది హెచ్సిఎఫ్ఏ. స్క్వేర్ అడ్డెప్కి వెళ్తే రూట్ అవుతుంది. k = √81. k = √81 ఎలా రాసుకోవచ్చు 9 × 9 అని రాసుకోవచ్చు. 2 9s ఉన్నాయి కాబట్టి ఒక 9 బయటకు వచ్చేస్తుంది. కాబట్టి k వాల్యూ ఎంత 9. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే 136, 170, 255 అనే నెంబర్ ఇచ్చారు. వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది √k+1 అని ఇచ్చారు. అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 3 నెంబర్స్కి డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేద్దాం. దీంట్లో చిన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో ఇంకో నెంబర్ని మనం ఏం చేయాలి డివైడ్ చేయాలి. ఇక్కడ చిన్న నెంబర్ ఏముంది 136. ఈ 136తో 170ని డివైడ్ చేద్దాం. 136 1s are 136. 10లోంచి 6 తీస్తే 4, 6లోంచి 3 తీస్తే 3. 34 అనేది ఇప్పుడు ఏమవుతుంది డివైజరు, 136 అనేది డివిడెండు. 34 5s are 34 4s are 34 4s are ఎంత అవుతుంది 136. 136లోంచి 136 తీస్తే ఎంత 0. కాబట్టి 136కి 170కి హెచ్సిఎఫ్ ఎంత 34. ఇప్పుడు ఈ 34 అనేది 255కి హెచ్సిఎఫ్ కాదో ఫైండ్ అవుట్ చేద్దాం. 34నేమో డివైజర్ కింద తీసుకుందాం, 255ను డివిడెండ్ కింద తీసుకుందాం. 34 7s are 34 7s are ఎంత 238. 15లోంచి 8 తీస్తే 7, 4లోంచి 3 తీస్తే 1,
17 వచ్చింది. అంటే 34 అనేది ఈ 3 నెంబర్స్కి కామన్గా హెచ్సిఎఫ్ కాదు. ఇప్పుడు 17తో ఈ 34ని ఏం చేద్దాం, డివైడ్ చేద్దాం. 17 2 జార్ 34 0. అంటే హెచ్సిఎఫ్ ఎంత, ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది 17. ఇక్కడేమో ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు, స్క్వేర్ రూట్ ఆఫ్ k+1. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 17 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ k ఈక్వల్స్ టు ఈ +1 ఎడెప్కి వెళ్తే -1 అవుద్దా, అంటే 17 -1 అని రాసుకోవచ్చా. స్క్వేర్ రూట్ ఆఫ్ k ఈక్వల్స్ టు 17 - 1 అంటే 16. స్క్వేర్ రూట్ అనేది అటెప్కి వెళ్తే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. అంటే k ఈక్వల్స్ టు 16 స్క్వేర్ అవుతుంది. k ఈక్వల్స్ టు ఎంత, 16 × 16. 16 2 టైమ్స్ కదా. k ఈక్వల్స్ టు 256. వాల్యూ ఎంత, k వాల్యూ ఎంత, 256. ఇక్కడ ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే 184 అనే నెంబర్ ఉంది, 230 అనే నెంబర్ ఉంది, 276 అనే నెంబర్ ఉంది. వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది k² + 10 అని ఇచ్చారు. అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనకి k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 3 వాటికి యాక్చువల్ హెచ్సిఎఫ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం డివిజన్ అనేది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. డివిజన్ అనేది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీంట్లో చిన్న వాల్యూ ఏది, 184. దాంతో రిమైనింగ్ వాల్యూస్ని ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఇప్పుడు 184తో 230ని డివైడ్ చేద్దాం. ఇక్కడ చిన్న వాల్యూ 184 కాబట్టి 184తో ఒక వాల్యూని డివైడ్ చేయాలి. కాబట్టి 184తో 230ని డివైడ్ చేద్దాం. 184 1 జార్ 184. 10 నుంచి 4 తీస్తే ఎంత, 6. 12 నుంచి 8 తీస్తే ఎంత, 4. 46. ఇప్పుడు 46 అనేది డివైజర్ అవుతుంది, 184 అనేది డివిడెండ్ అవుతుంది. 46 4 జార్ 184. 184 నుంచి 184 తీస్తే ఎంత, 0. అంటే ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత, 46. ఇప్పుడు మనం 46ని డివైజర్ కింద తీసుకుని 276ని డివైడ్ చేద్దాం. 46 6 జార్ ఎంత అవుతుంది, 276. రిమైండర్ ఎంత వచ్చింది, 0. అంటే ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే 46 అనేది ఏమవుతుంది, ఈ 3 వాటికి హెచ్సిఎఫ్ అవుతుంది. 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారు, k² + 10 ఇచ్చారు. అంటే k² + 10 ఈక్వల్స్ టు 46 అని రాసుకోవచ్చా. ఈ +10ని అటెంప్ట్ తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ చేస్తుంది. k² = 46 - 10. k² = 46లోంచి 10 తీస్తే ఎంత, 36. k = స్క్వేర్ అటెంప్ట్కి వెళ్తే రూట్ అవుతుంది, √36. 36ని ఎలా రాసుకోవచ్చు, 6 × 6 అని రాసుకోవచ్చు. 2 6లు ఉంటే ఒక 6 బయటకు వస్తుంది. k = వాల్యూ ఎంత, 6. సో ఆన్సర్ ఎంత, 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, పక్క పక్కనే ఉండే నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6, 7 తీసుకున్నాం అనుకో, ఇవి 2 పక్క పక్కనే ఉండే నెంబర్స్. ఈ వీటిల్లో కామన్గా ఏ టేబుల్ పోతుంది, 1 టేబుల్ మాత్రమే పోతుంది, రిమైనింగ్ ఏ టేబుల్ కూడా పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 23, 24 తీసుకున్నా కూడా వీటిల్లో 1 టేబులే కామన్గా పోతుంది. ఏ నెంబర్స్, ఏ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా వాటిల్లో కామన్గా 1 టేబుల్ అనేదే పోతుంది. కాబట్టి కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు ఎంత, 1. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 306 అనే నెంబర్ ఇచ్చారు, 657 అనే నెంబర్ ఇచ్చారు. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డివిజన్ అనేది యూజ్ చేసి మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. డివిజన్ అనేది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండాటిలో చిన్న నెంబర్ ఏదో కనుక్కోవాలి. చిన్న నెంబర్ ఏది, 306. దాన్ని డివైజర్ కింద తీసుకుంటాం, 657ని డివిడెండ్ కింద తీసుకుంటాం. 306 1 జార్ 306, 306 2 జార్ 612. 7 నుంచి 2 తీస్తే 5, 5 నుంచి 1 తీస్తే 4. 45ని డివైజర్ కింద తీసుకుంటాం, 306ని డివిడెండ్ కింద తీసుకుంటాం. 45 6 జార్ ఎంత వస్తుంది మనకి, 270. 6లోంచి 0 తీస్తే 6, 10లోంచి 7 తీస్తే 3. 36 అనేది 45లో ఎన్ని టైమ్స్ పోద్ది, 1 టైం. ఎంత మిగిలింది, 9. 9 36లో ఎన్ని టైమ్స్ పోద్ది, 4. ఈ ప్రాసెస్ అనేది, ఈ డివిజన్ ప్రాసెస్ అనేది అంటిల్ రిమైండర్ 0 వచ్చేదాకా మనం రిపీట్ చేస్తూనే ఉంటాం. అప్పుడు దాకా మనం ఏం చేస్తాం, రిమైండర్ని డివైజర్ కింద తీసుకుంటాం అండ్ డివైజర్ని డివిడెండ్ కింద మారుస్తాం. ఈ ప్రాసెస్ అనేది అంటిల్ రిమైండర్ 0 వచ్చేదాకా మనం కంటిన్యూ చేస్తాం.
ఇక్కడ మనకి 0 వచ్చింది కాబట్టి ఏదైతే డివైజర్ ఉందో ఆ డివైజరే మనకి ఏమవుతుంది, హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారంటే 3^7 × 5³ × 2^4 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. 3² × 7^4 × 2^8 అని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఈ రెండాటికి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇలా ఇచ్చి ఈ రెండాటికి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈ రెండాటిల్లో ఏ వాల్యూస్ తీసుకోవాలంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కామన్గా ఉన్న మినిమం వాల్యూస్ అనేవి తీసుకోవాలి. కామన్గా ఉండడం అంటే ఏంటి, ఇక్కడ 3 అనే ఫ్యాక్టర్ ప్రజెంట్ అయ్యింది, అక్కడ 3 అనే ఫ్యాక్టర్ ప్రజెంట్ అయ్యింది. ఆ రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ అక్కడ ప్రజెంట్ అయి ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. ఇక్కడ 5 అనే ఫ్యాక్టర్ ఉంది కానీ ఇక్కడ 5 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి 5 అనే ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చేయం. ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ కూడా 2 అనే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 7 అనే ఫ్యాక్టర్ ఉంది, ఇక్కడ 7 అనే ఫ్యాక్టర్ లేదు కాబట్టి కన్సిడర్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ ఫ్యాక్టర్ కామన్గా ఉంది, ఇక్కడ 3^7 ఉంది, ఇక్కడ 3² ఉంది. ఈ రెండాటిల్లో ఈ రెండు కామన్గా ఉన్నాయి. ఈ రెండాటిల్లో మినిమం వాల్యూ ఏదవుతుంది, 3². అది మనం హెచ్సిఎఫ్లోకి కన్సిడర్ చేస్తాం. ఇంటూ 5³ అనేది మనం కన్సిడర్ చేయం. 2^4 ఇక్కడ 2^4 ఉంది, ఇక్కడ 2^8 ఉంది. ఈ రెండాటిలో మినిమం వాల్యూ ఏది, 2^4. దీన్ని మనం కన్సిడర్ చేస్తాం హెచ్సిఎఫ్ కింద. ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయా దీంట్లోని, ఇంకే వాల్యూస్ లేవు. దీంట్లో కూడా కామన్గా ఏ వాల్యూస్ లేవు. ఈ రెండాటిలో కామన్గా ఇంకే వాల్యూస్ లేవు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి. కాబట్టి మనకు ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 3² × 2^4. అంటే ఆన్సర్ ఎంత, 2^4 × 3². ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే 2^7 × 3^4 × 7 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. అండ్ 2^3 × 3^4 × 11 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇదంతా ఒక నెంబర్ రిలేటెడ్, ఇదంతా ఒక నెంబర్ రిలేటెడ్. వీటికి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. మనం కనుక్కునే ఎల్సిఎం అనేది ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్లోని పోవాలి, అండ్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్లో కూడా పోవాలి. ఇప్పుడు మనం ఈ రెండాటికి ఎల్సిఎం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఏవైతే వాల్యూస్ కామన్గా ఉన్నాయో ఆ వాల్యూస్లో గ్రేటెస్ట్ ఏదో ఆ వాల్యూని ఎల్సిఎం కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2^7 ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉంది, 2³ ఉంది. ఈ రెండాటిల్లో క్యూబ్ పెద్దదా 7 పెద్దదా, 2^7 పెద్దది. కాబట్టి ఈ వాల్యూని ఎల్సిఎం కింద కన్సిడర్ చేస్తాం. ఇంటూ ఇక్కడ 3^4 ఉంది, ఇక్కడ కూడా 3^4 ఉంది. అంటే 3^4ని ఎల్సిఎం కింద కన్సిడర్ చేస్తాం. ఇంటూ మరి ఇక్కడ 7 ఉంది కానీ ఇక్కడ 7 లేదు కదా, కామన్గా లేకపోయినా సరే ఎల్సిఎంలో కామన్గా ఉంటే వాల్యూస్ని దాంట్లో గ్రేటెస్ట్ని రాసుకుంటాం. ఒకవేళ వాల్యూస్ అనేవి కామన్గా ఉంటే దాంట్లో గ్రేటెస్ట్ రాసుకుంటాం. ఒకవేళ కామన్గా లేకపోతే ఆ లేకపోయిన వాల్యూని ఎల్సిఎం కింద రాసుకుంటాం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు, అయినా సరే 7ని ఎలా కన్సిడర్ చేస్తాం, ఎల్సిఎం కింద కన్సిడర్ చేస్తాం. ఇంటూ 2 పవర్స్ రాస్తాం, 3 పవర్స్ రాస్తాం, ఇంకెంత మిగిలింది 11 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, అయినా సరే 11ని ఎలా కన్సిడర్ చేస్తాం, ఎల్సిఎం కింద కన్సిడర్ చేస్తాం. ఇలా చేస్తే మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది వస్తుంది. సో మనకు ఆన్సర్ ఎంత, 2^7 × 3^4 × 7 × 11. ఇది మన ఆన్సర్.